మార్కాపురం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో స్పెషల్ గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్నారు. ఎటువంటి సమస్య వచ్చినా ప్రజా దర్బార్ కు విచ్చేసి అర్జీలు సమర్పించి పరిష్కారం పొందాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మార్కాపురం పట్టణ మండలాల ప్రజలు తమ సమస్యల మీద అర్జీలు ఇచ్చారు. ఈ అర్జీలను సంబంధిత గడువులోపు పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. మొన్న లాస్ట్ గవర్నమెంట్ అసైన్మెంట్ చేసేప్పుడు ఇది కూడా అసైన్మెంట్ కమిటీ ఎవరు కమిషనర్ కమిషనర్ ఎందుకు కాదన్నాడు? ఓన్లీ డయాలసిస్ పేషెంట్లకు వాళ్ళకి వీళ్ళకి అవుతుంది అని చెప్పాడు. కానీ మనకు బయట 90% ఖచ్చితంగా మాత్రం పెన్షన్ వస్తుంది. ఎండిఓ గారు తనకి హ్యాండిక్యాప్డ్ పెన్షన్ రావాలి, 70% ఉంది, సదరం సర్టిఫికేట్ కూడా ఉంది. పెట్టించండి ఈసారి. సెకండ్ లేట్ అయిపోతుంది, ఇమ్మీడియట్ గా పట్టాలు వేయలేరు. అట్లా మధ్యన ఎట్లా పడితే అట్లా చేస్తారు. కాకపోతే ఎందుకు పెట్టం, రేపు అసెంబ్లీ అయిపోయినా పెడతాం, పెట్టి చేస్తాం. నెక్స్ట్ మనం ఈరోజు మార్కాపురం పట్టణము మరియు మండలం పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. సార్ పీజీఆర్ఎస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పీజీఆర్ఎస్ లో దగ్గర సుమారు 74 వరకు అర్జీలు వచ్చాయి. ఈ అర్జీలలో ఎక్కువగా కూడా రెవెన్యూ పరమైనటువంటి సమస్యలతోటి ప్రాంతం ఈరోజు అర్జీదారులందరూ కూడా రావడం జరిగింది. ఎక్కువగా కొందరేమో హౌసింగ్ అని, కొందరు పెన్షన్స్ అని ఇలా వస్తా ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా షార్ట్ అవుట్ చేయదగివే. కాకపోతే కొన్ని 2-3 జటిలమైనటువంటి వస్తా ఉన్నాయి. అవి కోర్టుకు పోవాల్సినవి. ఎంఆర్ఓ గారి పరిధిలో కానీ లేదంటే ఇక్కడ రెవెన్యూ పరిధిలో కానీ అవి కాదు, కోర్టుకు పోవాల్సినవి వస్తా ఉన్నాయి. అదే కోర్టుకు పోగలిగేటువంటి వాటిని కోర్టుకు పోమని చెప్తా ఉన్నాం. ఇక్కడ చేయగలిగేటువంటి వాటిని అన్నింటినీ కూడా చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా ఈ రెవెన్యూలో ఉన్నటువంటి సమస్యల్ని తొలగించాలన్న ఉద్దేశంతో జీరో ఖాతాలు ఇతరులు ఇటువంటి వాటి మీద కొంత రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిలాక్సేషన్ బేస్ చేసుకొని ఎవరైతే అర్జీదారులు వచ్చినారో వాళ్ళందరికీ కూడా త్వరలో వాళ్ళ రికార్డ్స్ అన్ని కూడా సరి చేయించి వాళ్ళకి పట్టాలు